జమ్మికుంట అన్న, జీడి మధు, 12వ వార్డు. ఇక్కడ మొత్తం ఈటల రావా నడుస్తుంది. కమలంపు అందరూ ప్రజలందరూ బీజేపీకి ఈటల గారికి బ్రహ్మరథం పడుతున్నారు. 1,00,000 మెజార్టీతోని ఈటల గారిని గెలిపిస్తామని అందరూ నిశ్చయించుకోవడం జరిగినది. ఇంకా ఓట్లు రాలేదు, కాకపోతే వాళ్ళ గుండెల్లో ప్రజలు, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఈటల సార్కు ఆల్రెడీ ఓటు వేసినారు అని నేను అనుకుంటున్నాను. సార్కే ఓటు వేసారు, వాళ్ళ గుండెలో ప్రతిజ్ఞ చేసుకొని. సార్కు తప్ప మేము ఎవరికి వేయం. ఎందుకనంటే 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజాసేవలో ప్రజలకు సేవలు అందిస్తూ, ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు చనిపోయినా కూడా, పెళ్ళిళ్ళైనా ఏదైనా కూడా ఆయన ముందు ఉండి ఒక అన్న లెక్క ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా కూడా, హాస్పిటల్లో సమస్య ఉన్నా కూడా, ఆర్థిక సమస్య, పేదోళ్లకు ఏ సమస్య ఉన్నా కూడా అక్కడికి వచ్చి సమస్యల కోసం ప్రతినిత్యం కొట్లాడే వ్యక్తి ఈటల రాజేందర్ గారు. కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు, ఈటలకు ఓటమి భయం పట్టుకుంది అంటున్నారు కదా. ఈటలకు ఓటమి భయం పట్టుకోలేదు, కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుంది. అందుకోసమే ఎప్పుడు లేని విధంగా దళితుల మీద ప్రేమ పుట్టుకోవచ్చు. అది ఓటు బ్యాంకు కోసం దళితులు ఓట్లు ఇక్కడ 45,000 ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఓట్లు దండుకోవాలని, దానికి అది ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిందే. అది ఎప్పుడైనా అంతకుముందు కూడా చాలాసార్లు పెడితే దాన్ని కొట్టేసారు, అది అమలు చేయలేదు. ఇప్పుడు ఓట్ల రూపంలో దళితులను ఆకర్షించుకోవాలని దళిత బంధు అని దాని పేరు, అంటే రంగు పేరు మార్చి దాన్ని దళితులను ఏందనంటే వాళ్ళ ఓట్లు కొల్లగొట్టాలని చెప్పేసి ఇక్కడ భారీ బహిరంగ సభ. ఆ బ్యానర్లు ఎందుకన్నా అంతగానం బ్యానర్లు, అన్ని కోట్లు పెట్టి ఎవరికైనా పేదోళ్ళ విద్యార్థులకు, తల్లి లేని వాళ్ళకు, వాళ్లకు, ఏదైనా వికలాంగులకు సాయం చేయరు అన్న. మీరు ఎందుకు ప్రజల పనులను ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు అన్న? మీకు మెదడు తెలివి ఉన్నది అన్న ఎవరికన్నా? మీరు ఎందుకన్నా మీరు పేదోళ్ళు అన్నం లేకుండా రైల్వే స్టేషన్లల్లో ఇప్పటికి కూడా ఇంత 2021లో కూడా చాలామంది పేదోళ్ళు ఉన్నారన్న. మీరు తిన్నది అరగక ప్రజల సొమ్మును పన్ను రూపంలో ప్రతి ఒక్కటి వేసుకున్న షర్టు కానీ, ప్రతి ఒక్కటి వస్తువులు, పన్నులు, ప్రతి ఒక్కటి రాష్ట్రానికి పన్ను కడతా అంటే ప్రజల సొమ్మును మీరు మీ బొమ్మలు కనబడాలని మీరు ఏం చేసిరని బొమ్మలు వేయించుకున్నారన్న? మీరు ప్రజలకు తెలిస్తే బొమ్మలు ఎందుకన్నా మీకు? గన్ని కోట్లు పెట్టి ఫ్లెక్సీలు ఒక్కరోజు కోసం గన్ని కోట్లు ఇవ్వాల పైసలని మీరు ఖర్చు పెడతారన్న. మీకు అడిగేటోళ్ళు లేరా అని చెప్పేసా మీకు? ఎందుకంటే అధికారం మీ చేతిలో ఉన్నది, పోలీస్ వ్యవస్థ ప్రతి ఒక్కటి మీ చేతిలో ఉన్నది. ఎవ్వరు అడగరు, ఎవరు మిమ్మల్ని ప్రశ్నించరు, మాకు ఎవ్వరు అడ్డు లేరు. మా వెనక జనబలం ఉన్నది, మేము పైసలు ఇస్తే ఏదంటే జరుగుతుంది, మేము ఎవరిని బెదిరిస్తే వాళ్ళు అంతా మా చేతిలో ఉన్నది అని అనుకుంటారా అన్న? ఎప్పటికైనా కూడా రాజకీయం అన్నది ప్రజల చేతుల్లో. మీరు గెలిచిర్రు, ప్రజలకు మీ మీద అసహ్యం వేసిన రోజు మీరు మళ్ళీ కింద పడాల్సి వస్తుంది. ఎప్పటికీ కూడా మీరు శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోవాలి. మీరు రాజకీయ జీవితం ఉన్నది కాబట్టి పైసల కోసం కాకుండా ప్రజల సేవ కోసం ఆలోచించాలి. ప్రజలను మీరు ఆదుకుంటే మీకు అంత ఫ్లెక్సీలు పెట్టాల్సిన అవసరం కూడా లేదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కేసీఆర్ పెట్టిన పథకాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? కేసీఆర్ ఏం పథకం పెట్టలేదన్న. ఇప్పుడు ఎలక్షన్లో ఓట్ల కోసం ఆయనే ఇక్కడ ఒక కంపెనీ తెరిచిండన్న. ఆయనే హుజరాబాద్లో ఆ డ్రామా కంపెనీ తెరదీర్చిండన్న. డ్రామా కంపెనీ అన్న, దాని పేరు ఓట్ల కోసమే అన్న. ఆ కంపెనీలో ఏముండదు అన్న. ఆ కంపెనీలు ఉండే 4 ఉద్యోగాలన్న. కేసీఆర్ ఒక ఉద్యోగం అన్న, హరీష్ రావు ఒక ఉద్యోగం అన్న, జోగుపల్లి సంతోష్ కుమార్ ఒక ఉద్యోగం అన్న, కవితకు ఒక ఉద్యోగం అన్న. కవితక్క ఆడ బొగ్గు బాయిలలో కూడా బాగా నిధులు సంపాదించింది అన్న. మళ్ళీ ప్లస్ జాగృతి అధ్యక్షురాలు తీసుకొని అప్పుడు కూడా ఆమె కూడా సంపాదించింది అన్న. అందుకోసమే ఆమె ఏం చేయలేదు కాబట్టి నిజామాబాద్లో చిత్తు ఓడిచ్చారు అన్న. అయినా కూడా ఆమె ఇప్పుడు ఎంతోమంది మాలాంటి నిరుద్యోగులకు ఉద్యోగం లేదన్న. ఇక్కడ ఉద్యోగం లేదు, కానీ వాళ్ళ బిడ్డకు ఒక్క నెల కూడా ఉద్యోగం లేకుండా ఉంటే వాళ్ళు అల్లాడిపోయారు అన్న వాళ్ళు. ఎందుకంటే కోట్లు సంపాదించుకోవాలి, వాళ్ళు రాయలు ఉండాలి, వాళ్ళకి అధికారం బలం ఉండాలి అని చెప్పేసి ఒక్క నెల కూడా వాళ్ళు ఓర్చుకోలేదు అన్న. మరి కొన్ని సంవత్సరాల నుంచి అన్న హైదరాబాద్లో, వరంగల్లో ఇక్కడ ఉన్న 40 సంవత్సరాలు పెళ్లి కాకుండా కూడా హాస్టల్లో ఫీజు కట్టి సూడా అన్నం తినుకుంటా ఒక్కొక్క నిరుద్యోగుడు మీకు వాళ్ళ పాపం దాక్కుతుంది అన్న. నేను చెప్తున్నా, నిరుద్యోగులు మాత్రం ఒక్కసారి కన్నెర చేస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏది కానీ ఉండదు, మిమ్మల్ని చిత్తుగా పొందబెడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఇప్పటికైనా కూడా నిరుద్యోగులకు ఏం చేయలేదు, ఇంటికి ఒక ఉద్యోగం వస్తే ఎందుకన్నా అది నోరా తాటిమట్టనా? నువ్వు సీఎం అన్నప్పుడు ఒక రాష్ట్రానికి నువ్వు తండ్రి లాంటివి. నేను అందరూ అంత గౌరవమైన పదవికి నువ్వు అన్యాయం చేస్తున్నారు మీరు సీఎం కేసీఆర్ గారు.
మీరు అది చాలా పెద్ద గౌరవమైన అంటే మీరు ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, మీరు ఏమి కూడా చేయలేదు. మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, ఏమి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఓట్ల అప్పుడే మీరు వరాల జల్లు కురిపిస్తారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వచ్చినాయి, ఆడ మీరు ఏం చెప్పారు? 10,000 నేను గెలిచినాక మేయర్ అయినాక ఇస్తా అన్నావు. నువ్వు మేయర్ 5 సంవత్సరం దగ్గరకు వస్తుంది, 10,000 కాదు కదా, నువ్వు 10 రూపాయలు కూడా ఇవ్వలే అక్కడ. నువ్వు ఏది చెప్పినా కూడా నీదంతా అబద్ధాలు. ఓట్ల కోసం, ప్రజల కోసం, వాళ్ళకు కొంచెం ఏంటంటే పిట్ట కథలు. వాళ్ళను ఒక ఫీల్డ్లోకి తీసుకొచ్చి నువ్వు వెళ్ళిపోతావు. కానీ ఓట్లు అయిపోయిన మరుక్షణంలో నువ్వు కనబడవు. దుబాయ్కో సింగపూర్కో నీ పైసలు ఎక్కడెక్కడ ఉన్నాయో. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ట్యాక్స్ రూపకం కట్టేటి అన్ని విధాలుగా ఏ విధంగా కొన్ని కోట్ల పైసలు వస్తాయన్న. చాలామందికి కూడా పైసలు అని తెలియదు. అందుకోసం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మోసపోవద్దు ఈసారి. ఖచ్చితంగా ఇప్పటికి కూడా 7 years అవుతుందన్న, ఏం డెవలప్మెంట్ లేదు. ఒక 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు డెవలప్మెంట్ కానీ రోడ్లు బోర్స్ కూడా మేము జమ్మికుంట కమిషనర్ గారికి కూడా చాలాసార్లు మొన్న పంది చనిపోయిందని ఫోన్ చేస్తే ఫోన్ కడిగేసిండు అన్న. ఎందుకన్నా మీరు కేసీఆర్ వర్కరా అన్న, పబ్లిక్ వర్కరా అన్న? మీరు పబ్లిక్ కోసం వర్క్ ఉన్నారా మీరు, లేకపోతే మీరు అధికార పార్టీకి మీరు వర్క్ చేస్తారా అన్న? చాలా వాళ్ళు కూడా మేము చాలాసార్లు అంతకుముందు ఉన్న రషీద్ సార్కి కూడా మేము ఫోన్ చేసినాం అన్న, బోరింగ్ ఖరాబ్ అయినాయని. ఎవ్వరు రాలేదు, ఫోన్లు కడిగేస్తారు. అంటే మేము ఓట్లు వేయలేదా, మేము ట్యాక్స్ కడతాం. ఆటో పెట్టుకొని బుగ్గ పెట్టుకొని మొత్తం బైక్ పెట్టుకొని వస్తారుగా అన్న, ట్యాక్స్ కట్టాలి, ఫైన్ పడుతుంది. మరి మీకు ఫైన్ వేసే హక్కు మాకు లేదా అన్న? అదే ఫైన్ ఏంటిది అనంటే మేము ఓడిపిస్తాం, ఈ ఎలక్షన్లో మేము ఓడిపిస్తాం. 100% జై టరా, జై బీజేపీ. ఇక్కడ హుజరాబాద్లో ఎక్కడ అభివృద్ధి జరిగినా కానీ అది టీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగింది, టీఆర్ఎస్ నేతలే చేశారని చెప్పేసి అంటున్నారు వాళ్ళు చెప్పేది అంతా అబద్ధాలు. ఎందుకు అనగా మొన్న హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చి 2 bedroom ఇల్లు కట్టలేదు అని చెప్పేసి అన్నాడు. అన్న మరుక్షణం తెల్లారి రోజే మేము అందరం సార్తో కలిసి సిరిసపల్లి కాడ 2 bedroom చూసి వచ్చినాం, వాళ్ళతో మాట్లాడినాం. అవన్నీ నీకు కళ్ళు కనిపిస్తలేవు, మీ మామ పెట్టిన కంటి వెలుగు హాస్పిటల్కి ఇట్లా ఉంటే చూపించుకున్న తర్వాత వచ్చి చూడక్కడ, చూసినాక మాట్లాడు. ఏది పడుతుంది, నువ్వు అధికారం ఉన్నది, నువ్వు మనిషివే, మేమందరం కూడా మనుషులమే. కాకపోతే నీకు ఏంటంటే ప్రజాస్వామ్యంలో నువ్వు ఎట్లా గెలిచినావు కాబట్టి నీకు గౌరవం ఇస్తున్నారు. నీకు ఇక్కడ భయపడేటోళ్ళు ఎవరు లేరు. మాకు ప్రజాస్వామ్య దేశం ఇది. మేము బతికినా కూడా ఏది కానీ మేము బీజేపీ కార్యకర్తలం ధైర్యంగా బతుకుతాం. బుల్లెట్ గుండ్లకు కూడా మేము ఎదురుగా పోతాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, బీజేపీ.